గత కొన్ని రోజులుగా బెట్టకు గురైన పత్తి చేలు ఇటీవల కురిసిన వర్షాలకు కుదురుకున్నాయి. అయితే అక్కడక్కడ చీడపీడులు ఆశించి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. ముఖ్యంగా రసం పీల్చే పురుగుల తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల ఆకులు రంగు మారిపోయి మొక్కలు సరిగా ఎదగటం లేదంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. వీటితో పాటు గులాబీ రంగు పురుగు కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త రామ్ ప్రసాద్. ఈ ఏడాది సకాలంలో సమయానుకూలంగా రైతులు పత్తిని విత్తారు. తరువాత వర్షాలు లేకపోవడంతో 20 రోజుల పాటు పంట బెట్టకు గురైంది. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు పంట పునరుజ్జీవం పోసుకున్నాయి. ప్రస్తుతం 60 నుంచి 70 రోజుల దశలో పంట ఉంది. ముందుగా విత్తుకున్న రైతుల పొలాల్లో కాయలు కూడా ఉన్నాయి. ఈ దశలో రసం పీల్చు పురుగుల వలన పంటకు అధిక నష్టం జరుగుతుంది. ఇవి మొక్కల నుంచి రసం పీల్చడం వల్ల పెరుగుదల తగ్గిపోయి దిగుబడులపై ప్రభావం తీవ్రంగా ఉంటుంది. వీటి నివారణకు పాటించాల్సిన సమగ్ర యాజమాన్య చర్యల గురించి తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రామ్ ప్రసాద్. ఈ సంవత్సరము పత్తి పంట చూసుకున్నట్టయితే మన తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 19.5 లక్షల హెక్టార్లలో విస్తీర్ణంలో విత్తుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం పత్తి పంట దశ చూసుకున్నట్టయితే సుమారుగా 60 నుండి 70 రోజుల దశలో ఉన్నది. కొద్దిగా ముందుగా వేసిన పత్తిలో ఆల్రెడీ మనకు కాయలు కూడా ఏర్పడడం అనేది గమనించవచ్చు. అలాగే కొన్ని చోట్ల ఏంటంటే ఇప్పుడిప్పుడే పూత దశలో రావడం జరిగింది. అయితే ప్రస్తుతం పత్తి పంట ఈ పూత దశలో ఉంది కాబట్టి మరి ప్రస్తుతము ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా చూసుకున్నట్టయితే ముఖ్యంగా మొన్నటి వరకు వర్షాలు, ఆ తర్వాత అధిక ఉష్ణోగ్రతలతో బెట్ట వాతావరణం వల్ల మనకు ప్రస్తుతం చూసుకున్నట్టయితే పత్తిలో ముఖ్యంగా రసం పీల్చే పురుగుల్లో ఈ తామర పురుగు ఒకటి, అలాగే పేనుబంక, తర్వాత పచ్చదోమ ఉధృతి అనేది కనబడుతున్నది. అయితే వీటితో పాటు ఏంటంటే మనకి గులాబీ రంగు కాయతొలుచు పురుగు అనేది గత నెలలో చూసుకున్నట్టయితే ఎక్కడైతే ముందుగా వేసిన పత్తిలో ఫ్లవరింగ్లో గులాబీ రంగు కాయతొలుచు పురుగు అనేది అక్కడక్కడ గుడ్డి రూపంలో కనబడడం జరిగింది. బట్ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎక్కడ కూడా ఇంకా చాలా రేర్గా ఈ గుడ్డి పువ్వు రూపంలో గులాబీ రంగు యొక్క కాయతొలుచు పురుగు యొక్క ఉధృతి అనేది మనకు కనబడుతుంది. సో దానికి గాను కూడా మనము లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలని చెప్పి రైతులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాము. అయితే మరి ప్రస్తుతం ఉన్న రసం పీల్చే పురుగుల నివారణ చూసుకున్నట్టయితే మరి ఇప్పుడు ప్రస్తుతం బెట్ట వాతావరణం కాబట్టి ఈ తామర పురుగు యొక్క ఉధృతి అనేది బాగా కనబడుతుంది. కాబట్టి ఈ తామర పురుగులు ఏంటంటే ముఖ్యంగా ఆకు అడుగు భాగాన తల్లి పిల్ల పురుగులు చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకులన్నీ కూడా పైకి ముడుచుకుపోవడము, అలాగే ఆకులు అస్తవంకర్లు తిరగడం, మొక్క పెరుగుదల కూడా మనకు బాగా కుంటిపడిపోవడం అనేది గమనించవచ్చు. తర్వాత దశలో ఏంటంటే ఎప్పుడైతే ఈ తామర పురుగు యొక్క ఉధృతి బాగా కనబడినట్టయితే మనకు తర్వాత దశలో దిగుబడి కూడా బాగా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ తామర పురుగును మనం కంట్రోల్ చేసుకోవాలంటే ఈ రసం పీల్చే పురుగుల్లో మనకి ఈ థయోమితాక్సమ్ అనే మందును 0.2 గ్రామ్స్ లీటర్ నీటికి, లేదా ఈ ఎస్టాపాంప్రిడ్ అనే మందును 0.2 గ్రామ్స్ లీటర్ నీటికి, లేదా డయాఫెన్థయూరాన్ అనే మందును 1.25 గ్రాములు లీటర్ నీటికి, ఫ్లోనికామిడ్ అనే మందును 0.3 గ్రామ్స్ లీటర్ నీటికి, ఈ ఏవేని మందులు వీటిని మనం మార్చి పిచికారు చేసుకుంటూ ఉండాలి. అడపాదడప మధ్యలో మనము ఈ వేప కషాయం కానీ వేప నూనె కానీ మనం పిచికారు చేసుకున్నట్టయితే ఈ పురుగు యొక్క ఉధృతిని మనం తగ్గించుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఇప్పుడు పచ్చదోమ అలాగే పేనుబంక కూడా కనబడుతుంది. కాబట్టి మరి రెండింటి నివారణకు ముఖ్యంగా ఏంటంటే ఈ పచ్చదోమ వల్ల ఆకులు డొప్పలుగా మారి మరి తర్వాత ఏంటంటే ఎర్రగా ఎరుపు రంగులో మారి ఆకులు కూడా రాలిపోవడం జరుగుతుంది. ఈ పచ్చదోమ ఉధృతి అనేది ఇంకా ఎక్కువైనట్టయితే తర్వాత దశలో ఏంటంటే పంట పెరుగుదల కూడా బాగా తగ్గిపోయి పూతాకాత కూడా రాలిపోయే అవకాశం ఉంది. కాబట్టి అలాగే కిరణజన్య సంయోగక్రియ కూడా బాగా తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి దీని ద్వారా మనకేమవుతుందంటే ఈ కాయ సైజు కూడా బాగా తగ్గిపోయి అంటే పరిపక్వానికి రాకముందే పడిపోవడము అనేది కూడా మనం జరుగుతుంది. కాబట్టి సో ఈ పచ్చదోమ నివారణకు కూడా మనం ఏంటంటే ముందు జాగ్రత్తగానే ఈ వేప కషాయము వేప నూనె లాంటి మనము మందులు పిచికారి చేసుకున్నట్టయితే ఈ ఆకు లోపలికి చొప్పించి ఇవి గుడ్లు పెడతాయి. కాబట్టి మరి లోపల ఉన్న గుడ్లను కూడా మనము ఈ వేప కషాయం కానీ వేప నూనె ద్వారా కానీ నివారించుకోవచ్చు. మనము మందుల్లో చూసుకున్నట్టయితే ఫిప్రోనిల్ అనే మందును 2 ml లీటర్ నీటికి, లేదా ఈ ఎస్టామోప్రిడ్ అనే మందును 0.2 గ్రామ్స్ లీటర్ నీటికి, లేదా ఇమిడాక్లోపిడ్ అనే మందును 0.25 ml లీటర్ నీటికి, లేదా ఫ్లోనికామిడ్ అనే మందును
0.3 గ్రామ్స్ లీటర్ నీటికి, లేదా సల్ఫాక్సోఫ్లోర్ అనే మందును 1 గ్రాము లీటర్ నీటికి, ఈ మందులను మనము మార్చి పిచికారి చేసుకోవాలండి. ఎందుకంటే రసం పీల్చే పురుగులను ఒకే మందును మనము 2-3 సార్లు వరుసగా వాడినట్టయితే ఈ పురుగుల్లో రోగనిరోధక శక్తి అనేది కూడా అభివృద్ధి చెంది మనకు ఈ పురుగును కంట్రోల్ నివారణ అనేది ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉంది. కాబట్టి సో ఈ రసం పీల్చే పురుగులను మనము కంట్రోల్ చేసుకోవాలంటే మందులను మార్చి పిచికారి చేసుకుంటూ అడపాదడప ఈ వేప కషాయం కానీ వేప నూనె లాంటి మందులను కంపల్సరిగా కలిపి పిచికారి చేసుకోవాలి. వరుసగా కురిసిన వర్షాలకు కలుపు మొక్కలు విపరీతంగా పెరిగాయి. వీటి వల్ల పిండి నల్లి ఆశించే అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు చేపట్టాలి. అంతేకాదు, మధ్యలో బెట్ట పరిస్థితులు ఎదురైనప్పుడు ఎదుగుదల ఆగిపోతుంది. ఈ సమయంలో పైపాటుగా ఎరువులు, సూక్ష్మ పోషకాలను అందించాలి. వాతావరణ పరిస్థితుల కారణంగా గులాబీ రంగు పురుగు ఆశించే అవకాశముంది. రైతులు ముందస్తుగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కలుపు సమస్య ముఖ్యంగా వయ్యారబామ కానీ తుత్తూరు బెండ లాంటి కలుపు మొక్కలు కూడా బాగా పెరగడం వల్ల ఈ పిండి నల్లి కూడా ఆశించే అవకాశం ఉంది. కాబట్టి ఈ కలుపు మొక్కల ద్వారా సో మరి పిండి నల్లి ఎక్కడైతే కనబడుతుందో దాన్ని మనం అక్కడ చేత్తోనే నులిపేయడము, లేదా అంటే బాగా మొక్కల మీద ఆశించినట్టయితే ఆ మొక్కలను తీసి నాశనం చేయడము అనేది చేయొచ్చు. లేదా చాలా చోట్ల అక్కడక్కడ కనపడుతుంది అంటే మనము ఈ రసాయన మందుల్లో కూడా ఈ ప్రొఫెనోఫాస్ అనే మందును 3 ml లీటర్ నీటికి, ఈ ప్రొఫెనోఫాస్తో పాటు మనకు శాండోవిట్ కానీ ధనువిట్ కానీ మనకు మార్కెట్లో గమ్ము దొరుకుతుంది. సో దాన్ని 1 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవాలి. లేదు అంటే మనం ఇంట్లో వాడుకునే సర్ఫ్ పౌడర్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి కూడా పిచికారి చేసుకున్నట్టయితే ఈ పిండి నల్లిని మనము ఈజీగా నివారించుకోవచ్చు. అలాగే ఏంటంటే మనకు ఈ పంట పూత దశలో ఉంది కాబట్టి మరి ఇప్పుడిప్పుడే వర్షాలు పడుతున్నాయి, మధ్యలో బెట్ట వాతావరణం కూడా వస్తుంది. కాబట్టి మరి గులాబీ రంగు కాయతొలుచు పురుగు ఆశించే అవకాశం ఉంది. కాబట్టి మరి ముందస్తుగా ప్రతి ఒక్క రైతులు కూడా ఎకరానికి కనీసం ఒక 4 లింగాకర్షక బుట్టలు పెట్టుకొని పురుగుపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టుకున్నట్టయితే మనకి ముందు జాగ్రత్తగానే ఈ గుడ్డి పూల దశలోనే మనము గుడ్డి పూల్లో ఏరేసి నాశనం చేసినట్టయితే చాలా వరకు ఈ పురుగు యొక్క ఉధృతిని, వ్యాప్తిని కూడా మనం తగ్గించుకునే అవకాశం ఉంది. అలాగే ఉధృతిని బట్టి ఒకవేళ గుడ్డి పూలు బాగా కనబడుతున్నట్టయితే వాటిని ఏరివేసి నాశనం చేయడము ఎప్పటికప్పుడు. తర్వాత ఏంటంటే రసాయన మందుల్లో కూడా ఈ గుడ్లను చంపే శక్తి ఉన్న మందులను మనం పిచికారి చేసుకోవాలి. వాటిలో మనకి ప్రొఫెనోఫాస్ 2 ml లీటర్ నీటికి, లేదా థయోడికార్బ్ అనే మందును 1.5 గ్రాములు లీటర్ నీటికి, లేదా క్లోరోపైరిపాస్ అనే మందును 2.5 ml లీటర్ నీటికి కలిపి మనము ఈ సాయంత్రం వేళలో పిచికారి చేసుకున్నట్టయితే ఈ గులాబీ రంగు కాయతొలుచు పురుగు యొక్క గుడ్లను కూడా మనము చంపుకునే అవకాశం ఉంది. తర్వాత ఏంటంటే మనకి ఇప్పుడు ప్రస్తుతము వర్షాలు పడుతూ మధ్యలో బెట్ట వాతావరణం ఉంది. కాబట్టి మరి వర్షాలు పడినప్పుడు ఏంటంటే పత్తి పెరుగుదల కోసం అని చెప్పేసి మనం పైపాటుగా ఎరువులను వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మరి ఎరువుల్లో కూడా మనం ఎకరానికి ఒక 25 కేజీల యూరియా, అలాగే ఒక 10 నుండి 15 కేజీల పొటాష్ మనము ఇచ్చుకున్నట్టయితే చాలా వరకు పెరుగుదల అనేది బాగుంటుంది. తర్వాత ఏంటంటే ఒకవేళ మనకి వర్షాలు లేక ఒకవేళ యూరియా, పొటాషు అనేది వేసే పరిస్థితి లేనప్పుడు మరి బెట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు మొక్క పెరుగుదల అనేది బాగా తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి మరి పైపాటుగా కూడా మనము ఈ పోషకాలను పిచికారి చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు పోషకాలను పిచికారి చేసుకోవాలి అనుకుంటే మనము ఈ 3 పంతొమ్మిది ఒక 10 గ్రాములు లీటర్ నీటికి, అలాగే ఈ సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని అంటే మనకు మార్కెట్లో గ్రోత్, ఫార్ములా 1, అగ్రోమిన్ మ్యాక్స్ అని చెప్పి మార్కెట్లో దొరుకుతున్నాయి. కాబట్టి వీటిని కూడా మనం 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేసుకున్నట్టయితే అటు సూక్ష్మ పోషకాల నివారణతో పాటు ఈ ఎన్పికే లోపాలు కూడా అంటే నత్రజని, భాస్వరం, పొటాషియం సంబంధించిన లోపాలు కూడా ఉండకుండా మనకేంటంటే పంట పెరుగుదల కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మా పెరుగుదల అనేది నార్మల్గా ఉంటుంది. కాబట్టి సో ఇలాంటి బెట్ట వాతావరణ పరిస్థితుల్లో పోషకాలను మాత్రం అడపాదడప మనం పిచికారి చేసుకోవాలి. సో ఇవి ప్రస్తుతము మనము పత్తిలో చేపట్టవలసిన ముఖ్యమైన విషయాలు. వీటితో పాటు ఏంటంటే మనము అడపాదడప మనకి ఇంకా అవకాశం ఉంది. కాబట్టి ఈ గొర్రు గుంటకలతో కూడా అంతరకృషి చేసుకున్నట్టయితే ఈ పత్తిలో మనకి ఈ కలుపు నివారణతో పాటు మనము తర్వాత దశలో పత్తిలో మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. భవిష్యత్ తరాల కోసం ఆహారం, నేల, నీరు వృధా కాకుండా కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు వెంచర్ క్యాపిటలిస్ట్, పారిశ్రామికవేత్త అభి ముఖర్జీ.
జాతీయ వ్యవసాయ పరిశోధన యాజమాన్య విద్యా సంస్థ నిర్వహించిన గ్లోబల్ బయో ఇండియా 2024 సదస్సులో పాల్గొన్న ఆయన వ్యవసాయంలో బయోటెక్ కీలక పాత్ర పోషిస్తోందని, దాన్ని మరింత అనుసంధానం చేసి అంకురాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలన్నారు. ఈ సదస్సులో పలు స్టార్టప్లు, కంపెనీలు పాల్గొన్నాయి. ఆహారం, నీరు, నేల, వాతావరణం, రైతు అనేవి భూమిని సమృద్ధిగా నిలకడగా ఉంచడానికి 5 ప్రధాన అంశాలు. భవిష్యత్తు తరాల మనుగడ కోసం వీటిని కాపాడాలని వెంచర్ క్యాపిటలిస్ట్, పారిశ్రామికవేత్త అభి ముఖర్జీ అన్నారు. ఇటీవల హైదరాబాద్ రాజేంద్రనగర్లోని వ్యవసాయ పరిశోధన యాజమాన్య విద్యా సంస్థలో నిర్వహించిన గ్లోబల్ బయో ఇండియా 2024 సదస్సులో పాల్గొన్న ఆయన వ్యవసాయంలో వచ్చే నూతన ఆవిష్కరణల్లో ఏఐ సహా ఆధునిక సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుంది అన్నారు. దీంతో పాటే బయోటెక్ కీలకం కానుందని సూచించారు. ఇందుకోసం స్టార్టప్ రంగంలోని సవాళ్లను ఎదుర్కొని పురోగతిని సాధించడానికి ప్రభుత్వాలు, వ్యాపారాలు, ఆవిష్కర్తల మధ్య సహకారం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సదస్సులో బయోఫార్మా, బయో అగ్రి, బయో ఇండస్ట్రియల్, బయో ఎనర్జీ, బయో సర్వీసెస్ స్టార్టప్లు, వ్యవస్థాపకులు, విద్యార్థులు, అధ్యాపకులు, శాస్త్రవేత్తలు సహా వివిధ రంగాలకు చెందిన 196 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. Well, this is fantastic event that has been organized by NARM and AIDEA, and they have been very kind to invite me over here to discuss in terms of what the future state and the current landscape in terms of the agro-innovation economy looks like, and what kind of innovations is going to help us kind of address some of the very critical problems around food insecurity, as well as the crisis around that we are facing on the soil, the topsoil degradation, and the water crisis that is imminent. So it's kind of a culmination of different things that research management facility like NARM has to start looking into, because that's where the amazing ideas are generated. And it is very critical and pivotal for this organization to take leadership in terms of how we are going to orchestrate the future for Bharat. బొప్పాయి సాగు రైతుల పాలిట కల్పతరువుగా మారింది. అన్నదాతలు లాభాలు చవిచూస్తుండగా తింటున్న వారి ఆరోగ్యం బాగుపడుతుండటంతో బొప్పాయి అందరికీ అనుకూలంగా మారింది. ముఖ్యంగా ఈ ఏడాది తెగుళ్ల బెడద లేకపోవటం, మంచి ధరలు పలుకుతూ ఉండటంతో నెల్లూరు జిల్లాకు చెందిన ఓ రైతుకు ఈ పంట సిరులు కురిపిస్తోంది. వాణిజ్య పంటల సాగుతో అన్నదాతకు ఆశించిన లాభాలు రావడం లేదు. దీంతో అధిక దిగుబడి, లాభాలొచ్చే పంటలపై దృష్టి పెడుతున్నారు. అయితే సాంప్రదాయ పంటల కంటే పండ్ల తోటల సాగులో లాభాలుంటాయని ఆ దిశగా ఆసక్తి చూపుతున్నారు రైతులు. ఇందులో భాగంగానే నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పొంగూరు గ్రామానికి చెందిన రైతు నాగరాజు రెడ్డి 8 ఏళ్లుగా బొప్పాయి పంట సాగు చేస్తూ లాభాలను గడిస్తున్నారు. రైతు నాగరాజు బొప్పాయి తోటలో కలుపు రాకుండా మల్చింగ్ షీట్లు ఏర్పాటు చేసి డ్రిప్ ఇరిగేషన్, ఇతర ఆధునిక పద్ధతులతో సాగు చేస్తున్నారు. ఎకరాకు 1,00,000 వరకు పెట్టుబడి పెట్టి మొత్తం 15 ఎకరాల్లో బొప్పాయి సాగు చేశారు. ఈ పంట 5 నెలల్లోనే పూతకొచ్చి 6వ నెలలో కాయలు కాయడం మొదలవుతుంది. 7వ నెల నుంచి కోత దిగుబడులు ప్రారంభమవుతుంటాయి. మొదటి కోత తర్వాత 20 రోజులకు ఒకసారి కోత కోస్తుంటారు. ఇలా పంట పూర్తయ్యేసరికి 8 కోతలొస్తాయి. ఈ ఏడాది తెగుళ్లు తగ్గడం, పంట దిగుబడులు కూడా పెరిగాయి. ఎకరాకు 30 టన్నుల వరకు దిగుబడిని పొందారు రైతు. మేము గత 7-8 సంవత్సరాలుగా బొప్పాయి సాగు చేస్తున్నాము. బొప్పాయి మేము తైవాన్ రెడ్ లేడీ 786 అనే రకాన్ని ఎంచుకొని నాటడం జరిగింది. ఇది దాదాపుగా మనం నాటిన దశ నుంచి 60-70 రోజులకు పూత స్టార్ట్ అవుతుంది. పూత స్టార్ట్ అయిన తర్వాత 3-4 నెలలకి కాయ కటింగ్ వస్తుంది. కాయ కటింగ్ వచ్చిన తర్వాత 20 రోజులకి కాయ పక్వ దశ వచ్చేదాన్ని బట్టి 20 రోజులకు ఒకసారి బయర్లు ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా మన దగ్గర ఇక్కడ తోటలోనే కాయ సైజుని బట్టి ఢిల్లీ, భోపాలు, మధ్యప్రదేశ్, జబ్బల్పూరు ఇక్కడి నుంచే తీసుకెళ్తూ ఉంటారు. మనం దీనికి దాదాపుగా స్టార్టింగ్ నుంచి కూడా మల్చింగ్ షీటు, డ్రిప్పు,
ఆధునిక పద్ధతిగా గడ్డి ఈ కొంచెం వైరస్ని అధిగమించే దానికోసం మల్చింగ్ షీట్ వేసి డ్రిప్ వాడుతూ ఇది చేస్తున్నాము. డ్రిప్లోనే ఫెర్టిలైజర్స్ డ్రిప్లోనే వదులుకుంటూ డ్రిప్లోనే ఇది చేస్తున్నాము. ఇంకా స్ప్రేయింగ్ చూసుకుంటే మనకి మైక్రో న్యూట్రియన్స్ అంటే ఇప్పుడు ఫార్ములా 4 ఇలాంటివి కొంచెం స్ప్రే చేసుకుంటూ ఉంటాము. ఎందుకంటే ఒక వయస్సు దాటిన తర్వాత బోరాన్ లోపం, కాయలు సొట్టలు వెళ్ళటం ఇలా జరుగుతుంటాయి. ఎందుకంటే అది మెయిన్ న్యూట్రిన్ లోపం వల్లే వస్తుంది. అందుకని మనం పూత దశ నుంచే మొక్కకి బాగా మైక్రో న్యూట్రిన్ అందించాలి. దీనికి సేంద్రియ ఎరువులు దుక్కిలో వేస్తాము, తర్వాత రసాయన ఎరువులు వాడుతున్నాము. రసాయన ఎరువులు వాడిన దాంతోపాటు కూడా మైక్రో న్యూట్రిన్ కంపల్సరీగా ఈ బొప్పాయి అనే దానికి వాడితే చివరి వరకు కూడా కాయ సైజు ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇవి కాయ సైజు కానీ నాణ్యత కానీ కలర్ కానీ బాగా ఉంటుంది. దాదాపుగా ఇది ఇప్పుడు మాకు ఇప్పుడు 7 కటింగులు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 8వ కటింగ్ నడుస్తూ ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరానికి మామూలుగా ఇది ఒక పైరుకు వచ్చేసి సుమారుగా ఒక ఎకరాకి ఒక 80,000 నుంచి పంట ఆరోగ్యంగా ఉండి ఇబ్బందులు కానీ రాకుంటే 80,000 నుంచి 90,000 అలా అవుతుంది. లేదు ఏదైనా వైరస్ వచ్చి అట్లా రకరకాల ఏదైనా కొన్ని సమస్యలు వచ్చినాయి అంటే కొంచెం 1,00,000 నుంచి 1,00,000 చిల్లర ఖర్చు వస్తుంది దీనికి. అదేవిధంగా అంతా బాగుండిందంటే చెట్టుకి కనీసం 30 నుంచి 40 కేజీలు 30 నుంచి 40 కేజీలు ఆరోగ్యంగా ఉండి బాగా కాస్తే 8 కటింగులు అంటే 40 కేజీలు ఈజీగా కాస్తుంది ఇది. ఈ సంవత్సరం కొంచెం రేట్లు అవి బాగానే ఉన్నాయి. మన పెట్టుబడి బాను ఆశాజనకంగానే లాభాలు ఉన్నాయి ఇవి. ఈ సంవత్సరానికి తీసుకుంటే వాస్తవానికి గత సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం కొంచెం వైరస్ తక్కువ. గతంలో చెట్టుకి 10 కేజీలు కాయ కాసినప్పటికే వైరస్ వచ్చేది. ఈ సంవత్సరం కొంచెం చివరి దశ వరకు వైరస్ అనేది అటాక్ కాలేదు కాబట్టి కొంచెం దిగుబడి ఎక్కువైంది. మన పెట్టుబడి కూడా 80 నుంచి 90,000 పెట్టుబడి అయింది. దాదాపుగా మేము ఇప్పుడు ఒక 15 ఎకరాలు వేస్తున్నాం. ఇక్కడ ఇంకొక 6 ఎకరాలు 7 ఎకరాలు ఉన్నది, దాన్ని అయిపోయింది. అది బొప్పాయి పాలు కూడా తీసి కొట్టేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే 15 ఎకరాలు ఉంది. ఎకరానికి 90 నుంచి 1,00,000 రూపాయలు 10,000 అటు ఇటుగా పెట్టుబడి అయింది. ఈ సంవత్సరం చూసుకుంటే రేట్లు కొంచెం ఆశాజనకంగా ఉన్నాయి కాబట్టి మా పెట్టుబడి బాను మాకు ఎకరాకి కనీసం 70,000-80,000 ఆదాయం వచ్చింది ఈ సంవత్సరం అయితే. మొక్క మనం ఇప్పుడు ఇది అనంతపూర్ నర్సరీ నుంచి మనకి తెలిసిన నర్సరీ నుంచి ముఖ్యంగా దీనికి గింజ ఎక్కడ కానీ మిస్టేక్ లేకుండా మంచి నాణ్యమైన గింజ పోసే నర్సరీలు ఎంచుకొని తెలిసిన నర్సరీలో తెచ్చుకుంటే సగం మొక్క బాగుంటేనే అంత ఆరోగ్యంగా ఉంటుంది. మొక్క ఎంచుకోవడంలోనే సగం పని ఉంటుంది దీంట్లో. మాకు ఇప్పుడు ఎందుకంటే కాయలు కోసే బయర్ ద్వారానే అతనే గింజ తెచ్చి మొక్క పెంచిస్తాడు కాబట్టి వాళ్ళు కొంత నమ్మకంగా మంచి నారు పంపిస్తున్నారు. అనంతపూర్ నుంచి తెచ్చి నాటాము దీన్ని. లాంగ్కి వెళ్ళేదాన్ని బట్టి కటింగ్ తక్కువ దశ తక్కువ వచ్చినాయి అంటే లాంగ్కి తీసుకెళ్తారు. కటింగ్ ఢిల్లీకి అయితే సైజులు ఎక్కువ ఢిల్లీకి వెళ్తుంటాయి. మీడియం సైజ్ అంతా ఇట్లా మధ్యప్రదేశ్, భోపాలు, జబల్పూర్, పంజాబ్ ఇలా తీసుకెళ్తూ ఉంటారు. ఇక్కడికే మనకు రైతు దగ్గరికి వచ్చి ఇక్కడే కటింగ్ చేసుకొని ఇక్కడే ప్యాకింగ్ చేసుకొని లారీకి లోడ్ చేసుకొని డైరెక్ట్గా తీసుకెళ్తుంటారు. కోతల విషయంలో కూడా రైతుకి ఏ సమస్య ఉండదు, వాళ్ళే తీసుకెళ్తారు. మెయిన్ మనకి ఏంటంటే మొక్క నాటినప్పటి నుంచి పెంచేదాకా ఆరోగ్యంగా చెట్టును గమనించుకుంటూ ప్రతిరోజు ఏమన్నా న్యూట్రిన్ లోపం రాకుండా మైక్రో న్యూట్రియన్స్ బాగా వాడుకుంటూ ముందుగానే దానికి కొంత సేంద్రియ ఎరువులు వాడుకుంటూ రసాయన ఎరువులు కూడా విచ్చలవిడిగా వాడకుండా దానికి తగినంతగా సేంద్రియ ఎరువులతో పాటు రసాయన ఎరువులు తగినంత వాడుకుంటూ మైక్రో న్యూట్రియన్ కూడా వేసుకొని నాణ్యంగా పెంచుకుంటే పైరు ఈ దశ దాకా మాకు ఇప్పుడు 8 కటింగులు 7 కటింగ్ లేదు 8వ కటింగ్ అయినా కూడా కాయ నాణ్యంగా ఉందంటే మన సేంద్రియ ఎరువులు అన్నీ వాడబట్టి నీట్గా ఉంది. ఈ ఏడాది బొప్పాయికి మార్కెట్లో మంచి ధర పలికింది. సరాసరి టన్ను ధర 10,000 పలికింది. రైతు నాగరాజు ఎకరాకు 30 టన్నుల దిగుబడిని తీశారు. అంటే ఎకరాకు 3 లక్షల ఆదాయం పొందారన్నమాట. 15 ఎకరాలకు 45 లక్షల ఆదాయం గడించారు. పెట్టుబడి ఎకరాకు 1,00,000 రూపాయల చొప్పున 15 లక్షలు పోగా ఈ ఏడాది రైతు నికర ఆదాయం 20 లక్షలు. కాబట్టి రైతులు మార్కెటింగ్లో డిమాండ్ ఉన్న పంటలను ఆధునిక పద్ధతుల్లో సాగు చేస్తే లాభాలను ఇలాగే పొందే అవకాశం ఉంటుంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబో 5 రోజులలో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయి. పగటి ఉష్ణోగ్రతలు 28 నుండి 37 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 22 నుండి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు.
తెలంగాణ వ్యాప్తంగా 5 రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయి. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పొలంలో నుండి మురుగునీటిని తీసివేయడానికి కాలువలను చేసుకోవాలి. రాబో 2 రోజులలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పంట పొలాల్లో మందులను పిచికారీ చేయడం తాత్కాలికంగా వాయిదా వేయాలి. వర్షాధార ప్రత్తి, మొక్కజొన్న, కంది, వేరుశనగ పంటల్లో ఆఖరి అంతర కృషి తర్వాత గొడ్డుచాలును వేసుకోవడం వలన తరువాత కురిసే వర్షాల ద్వారా లభించే తేమను సంరక్షించుకోబడి పంటకు ఎక్కువ కాలం తేమ లభ్యమవుతుంది. నీరు ఆలస్యంగా వచ్చి దీర్ఘకాలిక వరి రకాలు నాటు పెట్టుకోవడం ఆలస్యమైన ప్రాంతాలలో 50 రోజుల వయసు ఉన్న నారు ఆకు చివరలను త్రుంచివేసి కుదురుకు 4 నుండి 6 మొక్కల చొప్పున నాటుకోవాలి. దీర్ఘకాలిక వరి రకాలలో మొదటి దఫా పైపాటు ఎరువులను పంట బాగా దుబ్బు చేసే దశలో నీటిని తీసివేసి అందించాలి. వరి నాటు పెట్టిన తర్వాత ప్రతి 2 మీటర్లకు కాలిబాటను తీయడం వలన గాలి వెలుతురు బాగా ప్రసరించడంతో పాటు సుడిదోమ ఉధృతిని నివారించవచ్చు. అదేవిధంగా రైతులు ఎరువులు, పురుగు మందులు పంటకు అందించడానికి సులువుగా ఉంటుంది. వరి సాగు చేసే రైతులు వరి గట్లను శుభ్రంగా ఉంచుకోవాలి. లేనట్లయితే గట్ల మీద ఉండే కలుపు మొక్కలపైన కాండం తొలుచు పురుగు మరియు అగ్గి తెగులు నివసించి వరి పంటను ఆశించును. ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో మొక్కజొన్నలో కాండంకుళ్ళు తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు 1 గ్రాము కార్బెండిజం లేదా 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్లు తడిచేటట్లు పిచికారీ చేయాలి.